So, we are currently going through a study of Yoga of Self-Perfection section of Synthesis of Yoga. మనము శ్రీ అరవిందుల ఆత్మ సంసిద్ధ యోగము అనేది యోగ సమన్వయము అనేది శ్రీ అరవిందుది. యోగ సమన్వయము అనేది శ్రీ అరవిందుల రచనలలో ఒక ముఖ్యమైన కీలకమైన గ్రంథము. ఎందరో శ్రీ అరవిందుల రచనలలో లైఫ్ డివైన్ దివ్య జీవనము అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం అని చాలామంది భావించినప్పటికీ కూడా సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి యోగ సమన్వయము చాలా చాలా ముఖ్యమైన గ్రంథము అనిపిస్తుంది. ఆశ్రమంలో కూడా నేను కొంతమంది ఆశ్రమవాసులతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు అంటారు, మై ఫేవరెట్ బుక్ ఇస్ సింథసిస్ ఆఫ్ యోగా అంటారు కొంతమంది. ఎందువలన అంటే దీంట్లో శ్రీ అరవిందుల వారు జ్ఞానయోగ, కర్మయోగ, భక్తి యోగముల గురించి రాశారు. అదే కాకుండా చివరి సెక్షన్లో ఆయన ఆత్మ సంసిద్ధ యోగము, యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ అనే సెక్షన్ కూడా రాశారు. ఇప్పుడు మీరు కనుక భగవద్గీత చూస్తే భగవద్గీతలో కూడా జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము మూడు ఉన్నాయి. కానీ ఈ యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ అనేది శ్రీ అరవిందుల వారు ఆయన యోగ మార్గానికి కీలకము అనేది భావించి ఆయన రాశారు. దీని విశిష్టత ఏమిటో ఎంపీ పండిట్ గారు ఒక చోట చెప్పారు. ఆయన అన్నారు, యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ రిప్రజెంట్స్ ఎ యునీక్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ శ్రీ అరబిందో టు ద సైన్స్ ఆఫ్ యోగా. Yoga of self-perfection recognizes a divine purpose in life and starts from the premise that the ultimate aim of life is not to simply escape, but rather to work out the divine perfection in manifestation. Sri Aurobindo's yoga therefore represents an integration of otherworldly aims of Indian yogas with the stress on perfection in the material world as taught in the West. ఇక్కడ ఎంపీ పండిట్ గారు 2-3 విషయాలు చెప్తున్నారు. మొదటిది ఏంటంటే, సనాతన ధర్మంలో యోగ సిద్ధాంతాలు ఏమి చెప్పాయి ఇప్పటిదాకా అంటే, నార్మల్గా ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో మోక్షము మనకి ముఖ్యము, మనందరము కూడా మోక్షం వైపు ప్రయాణం చేస్తున్నాము అనేది చెప్పారు. ఇక్కడ శ్రీ అరవిందుల వారి యోగ మార్గము, వారి యోగ ధ్యేయము కూడా కొద్దిగా మారుతాయి. అవి ఈ భగవద్గీతతో పూర్తిగా అంగీకరించవు. భక్తి యోగా, కర్మయోగాలు యాక్సెప్ట్ చేస్తూ శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే, ఈ లోకాన్ని వదిలేసి నేను దైవత్వంతో ఏకమైపోయి ఈ లోకాన్ని త్యజిస్తాను అనే మోక్షము మనిషికి పూర్తిగా అప్రోప్రియేట్ కాదు. ఆయన ఏమంటారంటే, ఈ భూప్రపంచం ఎందుకని ఉంది అంటే, ఈశావాస్యం ఇదం సర్వం, ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లోనూ కూడా ఈశ్వరుడు ఉన్నాడు అనే గుర్తించాలి. ఆ దైవత్వాన్ని గుర్తించి ఒక పరిపూర్ణత్వాన్ని ఈ భూమిలోకి మనము తీసుకురావాలి. ఇది మన యోగ ధ్యేయము. సో యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ ఈ పర్టికులర్ టాపిక్ని బాగా టచ్ చేస్తుంది. సో నేను ఇవాళ ఏం చేశానంటే, స్పెసిఫిక్గా ఇంటెగ్రల్ పర్ఫెక్షన్, ఎందుకంటే ఈ సెక్షనే పర్ఫెక్షన్ గురించి కాబట్టి ఒక దీంట్లో 2 చాప్టర్స్ ఉన్నాయి. ద ఇంటెగ్రల్ పర్ఫెక్షన్ అని చాప్టర్ 2, అలాగే సైకాలజీ ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ అని చాప్టర్ 3. ఈ రెండిట్లోంచి కొన్ని థీమ్స్ తీసుకుని ఈ ఆత్మ సంసిద్ధ యోగం అంటే ఏమిటి, వాట్ ఈస్ ద పర్ఫెక్షన్. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మనము ఏదైనా ముఖ్యమైన గ్రంథాలు తీసుకున్నప్పుడు ఒకటి, అవి మనం చదువుతున్నప్పుడు మన అదృష్టం ఏమిటి అంటే, మన చైతన్యము, ఆ దివ్య చైతన్యము ఏదైతే ఈ రచనలను సృష్టించిందో దానితో నెమ్మదిగా సంపర్కంలోకి వస్తుంది. ఇదే మనకు ఒక అదృష్టం. శ్రీ అరవిందుల వారిని తలుచుకుని, శ్రీమాతను తలుచుకుని మనం ఎప్పుడైతే ఈ గ్రంథాలు చదవడం మొదలు పెడతామో వారి చైతన్యానికి మనం దగ్గర అవుతామో, వారి చైతన్యం మన దగ్గరికి దిగి వస్తుంది. ఇది మనకి
చాలా ముఖ్యమైన అంశం, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఇలా చేసేటప్పుడు. అది ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, చదివిన కొద్దీ మనకు ఒక రకమైన ఆహ్లాదము, ఒక రకమైన ప్రశాంతత, ఒక రకమైన వస్తుంది. ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా సరే ఇవన్నీ విన్నాము, నాగరంజన్ గారు చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పారు, సునీత్ గారు చెప్పారు, చాలా బాగుంది. ఆ గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత మనలో ఏ మార్పు వచ్చింది, మనలో ఏం ప్రక్రియలు నేర్చుకున్నాము, సాధన ఎలా మారింది మనది, ఇవి తెలుసుకోవడం ముఖ్యం. చదవడము, ఆ చైతన్య సంపర్కంలోకి రావడం ఎంత ముఖ్యమో, ఈ చదివిన వాటిని మనము ప్రాక్టికల్గా డే టు డే లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ సాధన ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇవాళ రెండూ చేసే ప్రయత్నం చేద్దాము. ఒకటి, ఈ సెల్ఫ్ పర్ఫెక్షన్ టాపిక్స్ మీద శ్రీ అరవిందులు వారు ఏం చెప్పారో మనం చూద్దాము. చూసిన తర్వాత వీలైతే ఒక 15-20 నిమిషాల చివరిలో ఒక మెడిటేషన్ చేసుకుందాము. ఈ సెల్ఫ్ పర్ఫెక్షన్ ఎలా మనలోకి తీసుకురావాలి అనేది ఒక మెడిటేషన్ చేసుకుందాము. సో నా మోస్ట్లీ నేను చదివేదంతా శ్రీ అరవిందుల సెంటెన్సెసే. A divine perfection of the human being is our aim. This divine self-perfection is a conversion of the human into a likeness of and a fundamental oneness with the divine nature. A rapid shaping of the image of God in man. Divine perfection is of the human being is our aim. అంటే పూర్ణయోగ సాధనలో ఎలాగైతే ట్రెడిషనల్ సాధనలో మోక్షం మన గోల్ అనుకుంటామో, పూర్ణయోగ సాధనలో మన గమ్యం ఏమిటి అంటే డివైన్ పర్ఫెక్షన్. అసలు ఈ డివైన్ పర్ఫెక్షన్ అంటే ఏమిటి అంటే ఆయన కొద్దిగా ఇలాబరేట్ చేస్తున్నారు. కొన్నిసార్లు శ్రీ అరవిందో ఒక సెంటెన్స్లో చెప్పింది చాలా మనం చూస్తే అనిపిస్తుంది, అసలు ఇది మనకి సాధ్యమా అనిపిస్తుంది. The divine self-perfection is a conversion of the human into the likeness of the divine nature. మానవత్వాన్ని దివ్యత్వంలోకి తీసుకురావడమే ఆత్మ సంసిద్ధము. ఇదే డివైన్ పర్ఫెక్షన్. మనలో ఉన్న మానవత్వాన్ని దైవత్వానికి చేరువగా తీసుకురావడమే మన సెల్ఫ్ పర్ఫెక్షన్. అది అసలు సాధ్యమవుతుందా? A rapid shaping of the image of God in man. A rapid shaping. ఇప్పుడు శిల్పి చెక్కుతాడు చూసారా, అది షేపింగ్. ఒక ఆకారం తీసుకొస్తాడు, ఒక ఆకృతిని తీసుకొస్తాడు. అది కూడా ఎలాగా? తొందరగా. ఏమిటి? మనిషిలో దైవత్వాన్ని, ఆ ఆకృతిని తీసుకురావాలి, దివ్య ఆకృతిని మనలోకి తీసుకురావాలి. అది సెల్ఫ్ పర్ఫెక్షన్ అంటారు. To grow into the truth and power of the Spirit, and by the direct action of that power to be made a fit channel of its self-expression, will therefore be the principle and the whole object of integral yoga. సరేనండి, మీరు అంటున్నారు నేను ఎంత ఇంపర్ఫెక్ట్గా ఉన్నానో నాకు తెలుసు, అయినప్పటికీ శ్రీ అరవిందులు వారు ఏం చెప్తున్నారంటే నా ఆకృతిలోకి దివ్య ఆకృతిని తీసుకురావాలంటారు. ఎలాగ? తొందరగా, ఈ జన్మలో, ఇప్పుడు, ఎప్పుడో 10 జన్మల తర్వాత కాదు, ఇప్పుడు. ఎలా సాధ్యపడుతుంది అంటే ఆయన దానికి మార్గము గమ్యము చెప్తున్నారు. ఆయన ఏమిటి అంటే టు గ్రో ఇన్ టు ద ట్రూత్ అండ్ పవర్ ఆఫ్ ద స్పిరిట్, and by the direct action of that power to be made a fit channel for its self-expression. ఇప్పుడు శ్రీ అరవిందుల మార్గంలో మనము కనుక నేను అనేది నేను డిఫైన్ చేసి దానిలో ఉన్న కంపోనెంట్స్ ఏమిటి, నాలో ఉన్న చిన్న చిన్న పీసెస్ ఏమిటి అంటే ఆయన 4 పీసెస్ చెప్తారు. ఫస్ట్ భౌతికము, తెలిసిందే, అన్నమయ కోశము, మనందరం విన్న మాటే. 2 ప్రాణమయ కోశము, మనలో ఉన్న భావోద్వేగాలు, మనలో ఉన్న ఎనర్జీస్ అండ్ ఇమోషన్స్, ఈ 2 కలిపితే ఆయన దాన్ని వైటల్ బీయింగ్ అంటారు, ప్రాణమయ కోశము. 3 మెంటల్ బీయింగ్, మైండ్, థాట్స్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఈ 3 ఉండగా ఈయన ఏమంటారంటే
వీటి వెనకాల దెర్ ఇస్ ఎ స్పిరిట్ అంటారు, డివైన్ స్పిరిట్. ఇప్పుడు ఏం చేయాలట? ఆ డివైన్ స్పిరిట్, దాని సహజ ప్రకృతి ఏమిటి అంటే ట్రూత్, సత్యము, పవర్, దివ్యశక్తి. ఆ దివ్యశక్తిని, ఆ సత్యాన్ని ఈ ఫిజికల్, వైటల్, మెంటల్లోకి తీసుకురావాలి. ఇది మన మార్గము అంటారు ఆయన. బై సమ్ ద ఐడియల్ ఆఫ్ సమ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ ఈజ్ కన్సీవ్డ్ యాజ్ ఎ మండేన్ చేంజ్, బై అదర్స్ యాజ్ ఎ రిలీజియస్ కన్వర్షన్. ఇక్కడ ఆయన అప్పుడున్న ఫిలాసఫీస్ గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, కొంతమంది పర్ఫెక్షన్ అంటే మన బాహ్య పర్ఫెక్షన్ అనుకుంటాము. ఇది బాహ్య పర్ఫెక్షన్ మాత్రమే కాదు. అంటే మాట తీరులో పర్ఫెక్షన్ రావాలి, చేసే పనిలో పర్ఫెక్షన్ రావాలి, వీటిల్లో పర్ఫెక్షన్ వస్తే ఇది హ్యూమన్ పర్ఫెక్షన్ అనుకుంటాం. అది సరిపోదు అంటారు. తమాషా ఏం జరిగిందంటే, ఆరోవిల్ స్థాపించినప్పుడు ఎన్నో దేశాల నుంచి, అక్కడ నుంచి కొద్దిగా భూమి, ఆ అర్త్ పీస్ తీసుకొచ్చారు, మట్టి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఎన్నో దేశాల నుంచి తీసుకొచ్చి అన్నీ ఒక చోట ఏకీకృతం చేసి అక్కడ ఒక బ్యూటిఫుల్ ఆరోవిల్ మాతృమందిర్ పక్కన కట్టారు. అక్కడ అందరూ పిల్లలు తీసుకొచ్చి ఒక్కొక్క దేశాన్ని మట్టి పోసారు. అన్ని దేశాలు కలిపి ఒక రిజల్యూషన్కి వచ్చాయి, ఆరోవిల్ ఈజ్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ రేస్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ అనేది మెసేజ్ ఉంది. అప్పుడు ఒక గొడవ వచ్చింది. ఏమిటి? రష్యా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ, వాళ్ళకి డివైన్ అంటే గిట్టదు. దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, దే డోంట్ యాక్సెప్ట్ గాడ్. మరి వాళ్ళు ఎట్లా వస్తారు? ఇలాంటి దీనికి ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే, మదర్ అన్నారు, ఓకే డివైన్ పక్కకు పెడదాము, పర్ఫెక్షన్ అనేది రాద్దాము అన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ డివైన్ షీ సెడ్ లెట్ us యూజ్ ద వర్డ్ పర్ఫెక్షన్. రష్యా యాక్సెప్టెడ్. భౌతికంలో పర్ఫెక్షన్ తీసుకురావడం కూడా డివైన్ వర్కే ఒక లెవెల్లో. కానీ శ్రీ అరవిందుల మార్గంలో అది బాహ్యంలోకి మాత్రమే మనము వదిలేయలేము. సో మండేన్ పర్ఫెక్షన్ అంటే ఏమిటి? మండేన్ పర్ఫెక్షన్ ఈజ్ సమ్టైమ్స్ కన్సీవ్డ్ యాజ్ సంథింగ్ అవుట్వర్డ్, సోషల్, ఎ థింగ్ ఆఫ్ యాక్షన్, ఎ మోర్ రేషనల్ డీలింగ్ విత్ అవర్ ఫెలో మెన్ అండ్ అవర్ ఎన్వైరన్మెంట్. మండేన్ పర్ఫెక్షన్ అంటే బాహ్య పర్ఫెక్షన్. ఈ కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేసేది ఎక్కడ దాకా అంటే పర్ఫెక్ట్ సొసైటీ రావాలి, అది వస్తే అంతా అవ్వదు, సెట్ అవ్వదు. లోపల మనకి సెట్ అవ్వకపోతే బయట సెట్ అవ్వదు. అది ఇంకా గ్రహించే అంతటి ఉన్నతి రావాలి, చైతన్యోన్నతి రావాలి, అది టైం పడుతుంది. సో అది కాదంటారు శ్రీ అరవిందో. అదొకటే, బయటది ఒకటే సరిపోదు అంటారు. రెండోది అంటారు, రిలీజియస్ వాళ్ళు కూడా పర్ఫెక్షన్ అంటారు. అదేమంటారంటే వాళ్ళు, ద రిలీజియస్ ఎయిమ్ ఆన్ ద కాంట్రరీ ఫిక్సెస్ బిఫోర్ ఇట్ the self-perfection of another existence after death. Its commonest ideal is some kind of pure sainthood. ఇప్పుడు మనము ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓవర్ సింప్లిఫికేషన్ అవ్వచ్చు, మరీ సింప్లిఫై చేస్తున్నాను అనొచ్చు మీరు. కానీ రిలీజియన్స్ అన్నిటికీ ఒక కామనాలిటీ ఉంది. వాళ్ళు ఏమంటారంటే, నీకు ఒక హెవెన్ ఇస్తాము. ఎప్పుడు ఇస్తాము? నువ్వు పోయిన తర్వాత ఇస్తాము. నీకు మోక్షం ఇస్తాము. ఎప్పుడు వస్తుంది? దేహాన్ని వదిలేసిన తర్వాత వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రామిస్డ్ ఆఫ్టర్ డెత్. దట్ ఈస్ ద రిలీజియస్ ఎయిమ్. ఇన్ సమ్ వే, పర్టికులర్లీ కనుక మీరు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ తీసుకుంటే, క్రిస్టియన్ హెవెన్ ఈజ్ ఆఫ్టర్ డెత్, ఇస్లాం Jannat is after death. Mostly, moksham is also considered after death. Though, ఒక రకంగా చెప్పాలంటే జీవన్ ముక్తులు అని ఒక స్పెషల్ కేటగిరీ ఉంది మన దాంట్లో. అక్కడ ఏమిటంటే వాళ్ళు దివ్యత్వంలోకి వెళ్ళిపోయినా సరే, మోక్షం వచ్చినా సరే వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటారు. వాళ్ళు జీవన్ ముక్తులు అంటారు వాళ్ళు. బట్ ఇట్ ఈస్ స్మాల్ పార్ట్. మిగతా అన్ని ద్వైతంలోకి వాటిల్లోకి చూస్తే ఇట్ ఈస్ ఆఫ్టర్ డెత్ అగైన్. సో ఇక్కడ ఏమంటారంటే, ఇదంతా ఈ రిలీజియస్ పర్ఫెక్షన్ అనేది ఏదైతే ఉందో, ఆ రిలీజియస్ ఏమేముంటుందంటే అంతా పైకి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే అని డిలే చేసేస్తుంది. అది కూడా నా మార్గం కాదు అని చెప్తారు శ్రీ అరవిందో. సో ఈ బాహ్య పర్ఫెక్షన్ కూడా నా మార్గం కాదు, ఈ జీవితం అయిపోయిన తర్వాత వచ్చే పర్ఫెక్షన్ కూడా నా మార్గం కాదు అంటారు. ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ సింథెటిక్ యోగా మస్ట్ బీ మోర్ ఇంటెగ్రల్,
more comprehensive, embrace all these elements and harmonize them, and it must seize on a truth which is wider than the ordinary religious and higher than the mundane principle. ఆయన ఏమంటారంటే, ఈ బాహ్య పర్ఫెక్షన్ మనం యాక్సెప్ట్ చేస్తాము, ఈ రిలీజియస్ పర్ఫెక్షన్ కూడా మనం చూసుకుందాము, కానీ ఈ రెండింటినీ ఒక రకంగా సమన్వయం చేసుకుని మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. ఎట్లా మలుచుకోవాలో ఆయన చెప్తారు ఇప్పుడు. ఆయన అంటారు, ఇంటెగ్రల్ యోగా రైజెస్ ఇట్ బియాండ్ ద మండేల్ ఐడియల్ పర్ఫెక్షన్ అండ్ బియాండ్ ద రిలీజియస్ ఫార్ములా. ఈ రెండింటికి కూడా ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఎట్లాగా? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్? In the process of this change, there must be the very necessity of the effort, 2 stages of its working. So, ఈ యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్లోకి మనం వెళ్ళే కొద్దీ, మనకి పర్ఫెక్షన్ రావాలనే కొద్దీ 2 స్టెప్స్ ఉన్నాయి అంటారు ఆయన. ఏమిటా 2 స్టెప్స్? ఫస్ట్, దేర్ విల్ బీ ద పర్సనల్ ఎండెవర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ముందు మనము చేసే ప్రయత్నం, అది ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటి? ద సెకండ్ స్టేజ్ ఆఫ్ దిస్ యోగా, ఎ పర్సిస్టెంట్ గివింగ్ అప్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఆఫ్ ద నేచర్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ డివైన్. ఒకటి, మనము ఈ సెల్ఫ్ పర్ఫెక్షన్లోకి రావాలి అనే ఒక తపన, దానికి ఆ మార్గంలో ఒక తపస్సు ఉండాలి. రెండోది, మనము ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన ప్రయత్నాలు ఒక చిన్న పోర్షన్ మాత్రమే, చివరికి మనని పైకి తీసుకెళ్లేది ఆ దైవత్వం మాత్రమే. దేర్ఫోర్ ఎ పర్సిస్టెంట్ గివింగ్ అప్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఆఫ్ ద నేచర్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద డివైన్. ఓ పరమాత్మ, నా ప్రయత్నం నేను చేస్తున్నానయ్యా పర్ఫెక్షన్ కోసము, కానీ నేను చేసే ప్రయత్నాలన్నీ స్వీకరించు, ఒక ఆహుతిలాగా నన్ను నువ్వు పైకి తీసుకెళ్ళు అనే ఒక పిలుపు ఉండాలి. ఎ పర్సిస్టెంట్ గివింగ్ అప్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఆఫ్ ద నేచర్ ఇన్ టు ద డివైన్. We aspire that the divine becomes the master of the yoga and affects the entire spiritual and ideal conversion of the being. ఈ 2, పర్సనల్ ఎఫర్ట్ అండ్ ఎ పర్సిస్టెంట్ గివింగ్ అప్. దీన్ని కనుక మీరు కొద్దిగా సూక్ష్మంలో కనుక చూస్తే, మీకు మన చిన్న పుస్తకం ద మదర్ అని ఉంది. ద మదర్లో కూడా ఆయన ఇదే మాట చెప్తారు. 2వ చాప్టర్లో ఏం చెప్తారు? ఆస్పిరేషన్, రిజెక్షన్ అండ్ సరెండర్. 3. ఆస్పిరేషన్ అండ్ రిజెక్షన్ ఈజ్ ద పర్సనల్ ఎఫర్ట్. మనం ఏం పర్సనల్ ఎఫర్ట్ చేయాలి? ఆస్పైర్ ఫర్ ద డివినిటీ విద్ ఇన్ అస్. ఆస్పైర్, కాల్, కీప్ కాలింగ్. అండ్ మనలో ఉన్నవి కొన్ని ఎలిమెంట్స్ రిజెక్ట్ చేయాలి. ఏం రిజెక్ట్ చేయాలండి? మన గోడవ ఏమిటంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వాళ్ళందరము చూడటానికి ఒక రకంగా ఒక లెవెల్లో ఒకేలా ఉంటాం. 2 కాళ్ళు, 2 చేతులు, ఓ తలకాయ, ఓ బొజ్జ, ఇవన్నీ ఈజ్ ఆర్ ఆల్ కామన్. బట్ నో 2 పీపుల్ ఆర్ అలైక్. తమాషా ఏంటంటే, చూడడానికి అందరూ ఒకేలా ఉంటాం, కానీ పర్సనాలిటీ తీసుకుంటే నో 2 పీపుల్ ఆర్ అలైక్. ఎందుకని? బికాస్ వీ ఆల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ పర్సనాలిటీ టెంప్లెట్. ఒక సిచ్యువేషన్లో 2 మనుషులు ఒకేలాగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకని? నేచర్, సహజ ప్రకృతి, స్వభావము, సోషల్ కండిషనింగ్. ఒకే సిచ్యువేషన్ హైదరాబాద్లో 2 వ్యక్తులు, ఒకడు కనుక జమీందారులాగా పైకొచ్చి, ఇంకొకడు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళిద్దరు రియాక్షన్ చూస్తే వేరేగా ఉంటాయి ఒకే సిచ్యువేషన్లో. సోషల్ కండిషనింగ్ ఇస్ నేచర్, నర్చర్. సో ఈ లోపల ఉన్న ఈ సాఫ్ట్వేర్ అంతా ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి మనిషికి. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని రీకన్ఫిగర్ చేయాలి. ఎలా రీకన్ఫిగర్ చేయాలి? ఆస్పిరేషన్ అండ్ రిజెక్షన్. మనలో ఉన్న ప్రాబ్లమ్స్ని రిజెక్ట్ చేయాలి, మనకి ముందుకెళ్ళాలి అనే ఉద్వేగాన్ని మనకి ఇంకా ఆహుతులు ఇచ్చి దాన్ని స్ట్రాంగ్ చేయాలి. అండ్ ద పర్సిస్టెంట్ గివింగ్ అప్ ఆఫ్ ఆల్ యాక్షన్, సరెండర్. ఆస్పిరేషన్, రిజెక్షన్ అండ్ సరెండర్. నేను ఎంత ఎఫర్ట్ చేసినా నా ప్రకృతి ఏదైతే ఉందో అది జన్మల నుంచి నా పూర్వ కర్మల వల్ల, వాసనల వల్ల నా స్వభావం ఏర్పడింది. గట్టిగా చెప్పాలంటే ప్రతి మనిషి వాడి నెత్తిన ఒక కొండని మోస్తున్నాడు. ఆ పాత కర్మల కొండలని, ఆ పాత వాసనల కొండల్ని మోస్తున్నాం. ఆ కొండంత భారాన్ని మనిషి ఎత్తలేడు.
అప్పుడు ఏం చేయాలి? దైవత్వాన్నే పిలవాలి, బాబు నేను చేయలేదయ్యా, నువ్వే చెయ్యిదంతా అని. టైం పడుతుంది, బట్ ఆస్పిరేషన్, రిజెక్షన్ అండ్ సరెండర్, ఇది మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే, ఇక్కడ శ్రీ అరవిందుల వారు ఇందాక నేను 4 విషయాలు చెప్పాను కదా, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఫిజికల్, వైటల్, మెంటల్ అండ్ ద స్పిరిట్ దట్ ఈస్ గైడింగ్ ఇట్. ఇక్కడ ఈ యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్లోనే ఆయన స్పిరిట్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఈ ఫిజికల్, వైటల్, మెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు ఆయన. ఎందుకంటే ఆత్మ అసలు ఈ బాడీలోకి ఎందుకు వచ్చిందండి? స్పిరిచువల్ డిస్కషన్లో ఫైనల్లీ మనం అందరం ఆత్మ దగ్గరికి వస్తాం కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సోల్ టేకింగ్ ఎ బాడీ? బికాస్ సోల్ హ్యాస్ టు గ్రో అండ్ సోల్ కెనాట్ గ్రో ఇన్ ఎ వ్యాక్యూమ్. సోల్ నీడ్స్ ఎక్స్పీరియన్సెస్ టు గ్రో అండ్ ఎక్స్పీరియన్సెస్ మీన్స్ బాడీ. కాకపోతే మనం మనుషులు ఏం చేసామంటే, ఎప్పుడైతే ఈ బాడీ తీసుకుందో ఆ బాడీ చుట్టూ ఒక సర్కస్ క్రియేట్ చేసేసాం. అదే మాయ. ఇప్పుడు సింపుల్ చెప్తాను మీకు. బాడీ తీసుకున్నాము, బాడీకి ఫుడ్ కావాలి. వీ హ్యావ్ ఎన్ ఎంటైర్ రెస్టారెంట్ ఇండస్ట్రీ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ హోల్ ఈకోసిస్టమ్ ఆఫ్ ఫుడ్ అండ్ దాంట్లో కొట్టుమిట్లు ఆడుకుంటూ ఉంటాం. ద బాడీ నీడ్స్ ఎ షెల్టర్. ఎక్కడో మరి ఉండాలి కదా, బయట ఉండలేదు కదా 365 days. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఇప్పుడు యావరేజ్ కప్పులని కనుక మీరు తీసుకుంటే, వాళ్ళు ఒక 20 ఏళ్ల లోన్ తీసుకుని ఆ జీవితం అంతా రెక్కాడితే కానీ డొక్కాడదని చెప్పేసి వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ ఒక 20 ఏళ్ళు ధారపోస్తున్నారు. ఏమిటి? ఒక ఇంటి కోసం. సో బేసికలీ యువర్ మార్టిగేజింగ్ 20 years ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ ఎ షెల్టర్. అది కూడా మాయే. దెన్ బాడీ, మనకి ఎంత బాడీ ఎంత మైండ్ ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కంపానియన్షిప్ అవసరము. వీ కాంట్, నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్, వీ కాంట్ లివ్ అలోన్, వీ కాంట్ సర్వైవ్ అలోన్. బాగా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు సాలిటరీ కన్ఫైన్మెంట్ అని పెడతారు. ఏమిటది? ఒక రూమ్లో వేసి వాడిని నీకు ఫుడ్ ఇస్తాను, నోరు మూసి కూర్చోంటే వాడికి పిచ్చిక్కిపోతుంది 6 నెలల్లో. ఎందుకంటే మనిషికి మనిషి అవసరము. సో మనం ఏం చేసుకుంటాం? పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఇంకో సర్కస్ స్టార్ట్ అవుతుంది. యూ హ్యావ్ వైఫ్ టు ఫీడ్, యూ హ్యావ్ చిల్డ్రన్ టు ఫీడ్, యూ హ్యావ్ ఎడ్యుకేషన్ టు టేక్ కేర్. సో బేసికలీ మ్యాన్ హ్యాస్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ at creating a circus at everything. A circus for the body, a circus for the food, a circus for the shelter, a circus for the marriage, a circus for company. We created a lot of circuses and now మనకు అసలు ఆత్మ ఉంది అనే విషయం మర్చిపోయాం మనం. ఇంతకేను ఎక్కడ స్టార్ట్ అయ్యాం? ఆత్మకి దేహం అవసరం అని స్టార్ట్ అయ్యాం. ఆత్మ గురించి మర్చిపోయాం, దేహంలో ఇరుక్కుపోయాం. అష్టావక్ర సంహితలో ఆయన అంటాడు, దేహాభిమాన పాసేన అని. ఆయన దేహం అంటే నీ అభిమానం ఏదైందో అదే నీకు ఒక పాసంలాగా ఉండిపోయింది నాయన, నిన్ను ముడేసేసి నీ కాళ్ళు చేతులు కట్టేసింది అంటాడు. ఇంకొక చోట వివేక చూడమణిలో దేహాత్మ బుద్ధి అంటాడు ఆయన. అంటే నేనే, ఎప్పుడైతే ఆత్మ నేనే దేహం అనుకుని అదే పట్టుకుని కూర్చుంటుందో దేహాత్మ బుద్ధి. ఈ సర్కస్ అంతా మనకి ఆత్మ నుంచి దూరం చేసేస్తుంది, స్పిరిచువల్ లైఫ్ నుంచి దూరం చేసేస్తుంది. బికాస్ యూ డోంట్ హ్యావ్ టైమ్, యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ. Now, what Sri Aurobindo says is that supermind, mind, life and body are the 4 instruments which the spirit uses for its manifestation in the workings of the nature. Supermind lends itself to the action of the inferior instruments. It is always there, indeed at the core, as a secret support of their operations. సూపర్ మైండ్ అనే పదం మనం చాలా వింటూ ఉంటాం శ్రీ అరవిందుల మార్గంలో. ఒక రకంగా సింప్లిఫై చేసి చెప్పాలంటే, మీరు ట్రెడిషనల్గా కనుక చదివి ఉంటే మనకి పంచకోశాలు అంటారు. అన్నమయము, ప్రాణమయము, మనోమయము. బాడీ, ద వైటల్ అండ్ ద మెంటల్ మనకి తెలుసు. అవి కాకుండా 2 కోశాలు ఇంతకు ముందు కూడా పెద్దవాళ్ళు చెప్పున్నారు. ఏమిటి అంటే విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. సో మైండ్ ఈజ్ 1 step in evolution, but the next step is beyond mind into విజ్ఞానమయ, గ్నాసిస్, సూపర్ మైండ్. ఇది శ్రీ అరవిందో చెప్తారు. ఇప్పుడు ఏమంటారంటే, ఎప్పుడైతే ఆత్మ మనని ఇక్కడికి తీసుకొచ్చి ముందుకు నడపాలనుకుందో
4 instruments of the spirit: supermind, mind, life and body. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ మైండ్ మనకి దిక్సూచిక. ఇట్ ఈస్ ద కాంపస్ దట్ డ్రైవ్స్ అవర్ సోల్స్ ఎవల్యూషన్. ఇట్ ఆల్వేస్ పాయింట్స్ టువర్డ్స్ గ్రోత్. అండ్ అది ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. ఎలాగైతే మనము ఫిజికల్గా ఆలోచిస్తాం కాబట్టి ఇది ఫిజికల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఆలోచనలు ఎక్కడొస్తాయి నార్మల్గాను? సింపుల్ క్వశ్చన్. బాడీలో ఏ పోర్షన్లో ఆలోచనలు ఉంటాయి మనకి? అరౌండ్ హియర్. అవునా? కళ్ళు మూసుకుని మీరు గట్టిగా ఆలోచించినా సరే మీకు ఎనర్జీ అంతా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద మెంటల్ లెవెల్. శ్రీ అరవిందో ఆయన రచనలలో లెటర్స్ ఆన్ యోగా దాంట్లో చెప్తారు, ఈ వైటల్ బీయింగ్ అనేది ఉంది కదా, ఈ ఇమోషన్స్, ఎనర్జీస్ ఇవన్నీను బాడీలో దాని రీజియన్ ఎక్కడ అంటే మన థ్రోట్ నుంచి ఈ స్పైన్ టిప్ దాకా, మన వెన్నుపూస చివర టెయిల్ దాకా, ఈ గొంతు నుంచి ఇది వైటల్ రీజియన్ అని ఆయన చెప్తారు. అంటే మనలో ఉండే ఇమోషన్స్, ఎనర్జీస్ అవన్నీ ఇక్కడ ఎక్కువ తిరుగుతాయి. భావోద్వేగాలు, ఫియర్ వచ్చిందనుకోండి, కొంతమంది మోషన్స్ అయిపోతుంది. ఎందుకు అవుతాయి? బికాజ్ ఇట్ ఈస్ ఆల్ ఎనర్జీ ఆఫ్ ద లోవర్ నేచర్. ఇట్ ఈస్ ఓవర్. సో ఎలాగైతే ఇక్కడ ఇమోషన్స్ అండ్ ఎనర్జీస్ ఉన్నాయో, ఎలాగైతే ఇక్కడ మైండ్ ఉందో తలకాయ దగ్గర, మన అందరికీ కూడా తలకాయ పైన బ్రహ్మరంధ్రం నుంచి ఒక 6 ఇంచులు 8 ఇంచులు పైకి చూసుకుంటే అక్కడ మనకు ఒక మన స్పిరిచువల్ బీయింగ్ అక్కడ ఉంటుందంటారు ఆయన. స్పిరిచువల్ మైండ్ అక్కడ ఉంటుందంటారు ఆయన. క్లియర్గా చెప్తారు ఆయన. దాని క్యారెక్టరిస్టిక్ ఏమిటండి? ఇట్ ఈస్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ పీస్, ఎక్స్టెండింగ్ ఇన్ టు ఇన్ఫినిటీ అండ్ ఎటర్నిటీ. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సైలెన్స్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ కామ్నెస్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైట్, స్పిరిచువల్ లైట్. ఎక్కడుందండి? ఇక్కడే ఉందండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ రైట్ హియర్. ఎలాగైతే ఆలోచనలకి మన ఈ ఏరియా కేటాయింపబడినదో, మెడకాయ చుట్టూతా తలకాయ చుట్టూతాను, దానిపైన ఒక 8 అంగుళాలు 10 అంగుళాలు కనుక మనం తీసుకుంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఎ న్యాచురల్ రేంజ్ ఆఫ్ సైలెన్స్ అండ్ కామ్ అండ్ పీస్ అండ్ లైట్ రైట్ దేర్. అండ్ అది కనుక మనం ఇంకా పైకి వెళ్ళే కొద్దీ వెళ్తే సూపర్ మైండ్ దాకా వెళ్తాం. దెర్ ఆర్ డిఫరెంట్ రేంజెస్ అండ్ దే ఆర్ యాక్సెసిబుల్. ఇవేదో మనకి ఈ జన్మలో ఎక్కడ అవుతుంది మనకి యాక్సెసిబుల్ కాదు. నో, దోస్ ఆర్ నాట్ ద పాయింట్స్. దే ఆర్ యాక్సెసిబుల్ టు అస్. సో సూపర్ మైండ్ లెండ్స్ ఇట్ సెల్ఫ్ టు ద యాక్షన్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు మనకి ఆ దిక్సూచిక నుంచి గైడెన్స్ వస్తుంది. ఏదన్నా ఒక సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే ఎయిదర్ ఫ్రమ్ ద అంతరాత్మ ఇన్ ద హార్ట్ ఆర్ ఫ్రమ్ ద సూపర్ మైండ్ వీ గెట్ ఎ గైడెన్స్. మరి ఆ గైడెన్స్ మాకు ఎందుకు తెలియదండి? కొన్నిసార్లు తెలుస్తుంది, అన్నిసార్లు తెలియదు అనడానికి కూడా లేదు. ఎలా తెలుసుకోవాలండి? ఈ ఫిజికల్, వైటల్, మెంటల్ని కొద్దిగా ప్యూరిఫై చేసుకోవాలి. ప్యూరిఫికేషన్ అంటే ఏమిటండి? సింపుల్. మనం మన మైండ్ని అనలైజ్ చేస్తే ఒక రోజులో ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తున్నాము, అసలు ఆలోచించకుండా ఎంతసేపు ఉంటున్నాము? దట్ ఈస్ అ మోర్ రెలవెంట్ క్వశ్చన్ కదా. మనకి భగవంతుడు మైండ్ ఇచ్చాడు, ఆ మైండ్తో మనం ముందుకెళ్తున్నాము. ఆ మైండ్ క్వైట్గా, సైలెంట్గా, ప్రశాంతంగా, ఆలోచనలు లేకుండా అసలు ఒక 24 గంటల్లో ఎన్ని నిమిషాలు ఉంటుంది? అసలు ఉంటుందా? కొన్ని సెకండ్స్ అన్నా ఉంటుందా? మెడిటేషన్ రెగ్యులర్గా చేసేవాళ్ళు అయితే కొంత చేస్తూ ఉండొచ్చు. బట్ మెడిటేషన్ చేయని మనుషుల పరిస్థితి ఏమిటంటే అక్కడ కొన్ని వేల 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 థాట్స్, ఏ సంబంధము లేని కచ్చరా థాట్స్ నిండిపోయి ఉంటాయి మన మైండ్లో. అది ప్యూరిఫై చేయాలి. పైనుంచి గైడెన్స్ దిగి రావాలి అంటే అది ప్యూరిఫై చేయాలి కొంతవరకు. అలాగే మనకి ఇమోషన్స్ అవి కూడా చాలా అన్స్టేబుల్ చేసేస్తాయి మనని. అన్స్టేబుల్ చేయడం అంటే ఏమిటండి? నేను చక్కగా మెడిటేషన్ చేశాను, ప్రశాంతంగా ఉంది, బయటికి వెళ్ళాను, ఏదో స్కూటర్ వాడు వచ్చాడు, నా స్కూటర్ని కొట్టాడు, అయిపోయాను. ఇంకా మెడిటేషన్ పోయింది, ఆ కామ్నెస్ పోయింది, ఆ థాట్స్ మళ్ళీ ఒక తూతూ మైమేలోకి దిగిపోతాం. అంతే. మరి ఇంత మెడిటేషన్ చేశాం కదా, ఆ సైలెన్స్ అంతా ఏది, ఆ పీస్ అంతా ఏది, ఆ కామ్ అంతా ఏది? కొట్టుకుపోయింది. ఎందుకని? అన్స్టేబుల్ బీయింగ్. మన ప్రాణమయ కోసం అంతా అన్స్టేబుల్. ఆఫీస్కి వెళ్తాము, అంత మెడిటేషన్ చేసి వెళ్తాము, బాస్ ఏదో పుసుక్కుని అంటాడు, అయిపోయా గించుకుంటూ కూర్చుంటాము.
దిస్ ఈజ్ అన్స్టేబుల్ వైటల్. ఒక్క చిన్న పోకెట్ నుంచి అలా రాగానే అన్స్టేబుల్ అయిపోతాం. మరి ఏం చేయాలండి? అదే ప్యూరిఫై చేయాలండి. అదే ప్యూరిఫై చేసి ఒక రకమైన నిర్లిప్తత, ఒక రకమైన ప్రశాంతత మనలోకి దింపుకుని దాన్ని స్టేబుల్గా పెట్టుకుంటే ఈ బయట జరిగే ఈ సర్కస్లన్నీ ఇందాక అనుకున్నాం కదా, ఆ సర్కస్లో ఏం జరిగినా మనం ఒక సాక్షిభావంతో ఆ సర్కస్ని చూడగలము. ఇదే ఒక లెవెల్ ఆఫ్ ప్యూరిఫికేషన్, ఇదే ఒక లెవెల్ ఆఫ్ సాధన. ఇలా మనం ఒక 6 నెలల పాటు రెగ్యులర్గా మెడిటేషన్స్ చేసుకుంటూ ఉంటే వారానికి 4 సార్లు చికాకు పడేవాళ్ళం వారానికి 2 సార్లే చికాకు పడతాము. అది 50% ఇంప్రూవ్మెంట్. So this is the nature of spiritual purification. Supermind is a spiritual consciousness acting as self-luminous knowledge, will, sense, and unveiling power of its own delight. Mind is the action of the same powers but only very indirectly and partially illuminated. ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక్కొక్కటి చెప్పుకొస్తారు. సూపర్ మైండ్ పైన ఉంది, అక్కడి నుంచి మనకు గైడెన్స్ వస్తుంది. మైండ్ దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతుంది, లేకపోతే అక్కడ వచ్చే దాంట్లో ఒక 1% రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకు? ఇట్ ఈస్ ఓన్లీ పార్షియల్లీ ఇల్యూమిన్డ్. ఈ థాట్స్, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, వీటి వల్ల ఏమవుతుందంటే ఆ పైనుంచి వచ్చే దివ్య చైతన్యము యొక్క గైడెన్స్ ఏదైతే ఉందో అది మనం మిస్ అయిపోతాము. ఇంకో చోట శ్రీ అరవిందో అంటారు, థాట్స్ ఆర్ లైక్ ఎ లిడ్. ఇక్కడ ఒక చిన్న మూత పెట్టేసినట్టు అయిపోతుందిట మనకి. ఆ దివ్య చైతన్యం లోపలికి రావడానికి అడ్డుకుంటుందిట. మనకి గైడెన్స్ వస్తుంది కానీ పట్టుకోం మనం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనందరికీ ఒక ఫిక్స్డ్ థాట్ ప్యాటర్న్స్ ఉంటాయి మనకి. ఏమిటండి ఫిక్స్డ్ థాట్ ప్యాటర్న్స్ అంటే? మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మనిషి ఆలోచన రీతి పెద్దగా మారదు. ఒక మనిషి ఆలోచన రీతి పెద్దగా మారదు. వాళ్ళ స్టిమ్యులస్ రెస్పాన్స్ ప్యాటర్న్ స్టాండర్డ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ప్రెడిక్ట్ చేయొచ్చు. నేను ఇతనితో ఇలా మాట్లాడితే రెస్పాన్సే ఉంటుంది. యూ కెన్ ఆల్మోస్ట్ ప్రెడిక్ట్ అండ్ యూ విల్ బి రైట్. 40 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ దాకా మనిషి అలాగే బతుకుతాడు. ఇది మనకి చాలా సాడ్ సిచ్యువేషన్. ఎదుగుదల లేదు మనకి. అది మనం గమనించం. అది మన న్యాచురల్ రెస్పాన్స్ అనుకుంటాం. అది మన న్యాచురల్ రెస్పాన్స్ కాదు. అది మన సోషల్ అప్బ్రింగింగ్లోనూ, ప్రొఫెషనల్ కెరియర్లోనూ మనం చేసే వర్క్ని బట్టి మన మైండ్ మాడిఫై అయిపోతుంది. ఒకే ప్రాబ్లమ్ని మీరు కనుక సేల్స్ మ్యాన్ ముందు, అకౌంటెంట్ ముందు, ఇన్వెంటరీ మేనేజర్ ముందు, ఆపరేషన్స్ మేనేజర్ ముందు పెడితే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చేసే వర్క్ డైరెక్షన్లోనే నడుస్తాయి వాళ్ళకి. ఇది చాలా విచిత్రమైన విషయం. ఒక సేల్స్ మ్యాన్ ఎప్పుడు హై లెవెల్లో ఆలోచిస్తాడు, ఎట్లాగట్లా దీన్ని దాటిపోదాం అనే ధోరణిలో ఉంటాడు. వాడు అక్కడ నట్స్ బోల్ట్స్ ఆలోచించడు. ఒక సేల్స్ మ్యాన్ ఇది పెట్టిన తర్వాత దీంట్లో లీకేజ్ వస్తే ఇవన్నీ ఆలోచించడు. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే అంటాడు. ఒక ఆపరేషన్స్ మేనేజర్ ముందు ప్రాబ్లం పెడితే దీన్ని చేయడం వల్ల 2 నెలల తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో లిస్ట్ చెప్పేస్తాడు. అది కూడా మనం కూడా అలాగే ఆలోచిస్తాము. మన ఆలోచన మన వర్క్ వల్ల ఒక టెంప్లెట్ తయారైపోయింది. అది మనం గమనించము. కొంతమందికి చేతిలోంచి రూపాయి బయటికి వెళ్ళడం అంటే చాలా కష్టమైపోతుంది. కొంతమందికి డబ్బులు బయటికి వెళ్ళకుండా ఆపాలంటే చాలా కష్టమైపోతుంది. 2 ఉన్నాయి మనకి. కొంతమందికి భయం సహజంగా వస్తుంది, కొంతమందికి నెగిటివిటీ సహజంగా వస్తుంది, సినిసిజం సో ఇవన్నీ మన ప్యాటర్న్స్ ఏంటో గమనించాలి. ఇవన్నీ లిమిటేషన్స్. ఎందుకు మన దివ్య చైతన్యం గైడెన్స్ రాదు అంటే ఇందుకే రాదు. ఇప్పుడు రేపు పొద్దున మదర్గా ఈ ప్రాజెక్ట్కి శ్రీనివాస్ ₹1,00,00,000 ఖర్చు పెట్టమని చెప్పింది అనుకోండి, నేను ముందు లెక్కలేయలో మారుతాను. ఇదేమిటి, నేను అనుకున్న దాంట్లో సగం కూడా లేదు, ఇంకా 10 లక్షలు కావాలని నోటీస్ బోర్డులో పెట్టాను. నేను పంపిస్తానరా, ఎవడో వచ్చి నీకు రేపు చెక్ ఇస్తాడరా అంటే నేను నమ్మను. మరి నా లిమిటేషన్ అది. నేనేం చేసేది? ఇక్కడ మనం దొరికిపోతాం మనకి. దిస్ ఇస్ వేర్ వీ విల్ గెట్ స్టక్. సో మైండ్తో ఈ ప్రాబ్లం అయితే అక్కడ ఫిల్టరేషన్ అయిపోతుంది. నెక్స్ట్ వైటల్లో కూడా ఫిల్టరేషన్ అయిపోతుంది. The mind and spirit are involved and they are working to elevate it and liberate it. In the physical life also, the mind, life and spirit are involved, liberating it. ఇప్పుడు మనది పూర్తి యోగంలో జరిగేది ఏమిటి? అసలు ఆల్ లైఫ్ ఈజ్ యోగా అని శ్రీ అరవిందో ఎందుకన్నారు అంటే, మన చుట్టూ ఇంత సర్కస్ ఉన్నా, ఇంత ఖయాస్ ఉన్నా, ఇంత కన్ఫ్యూజన్ ఉన్నా సరే శ్రీ అరవిందులు వారు చెప్పేది ఏమిటి అంటే, దివ్య చైతన్యము పూర్తి పృథ్వీ తత్వాన్ని కూడా మార్చే ప్రణాళికలో ఉన్నది.
ఆ సూపర్ మైండ్ని తీసుకొచ్చి ఫిజికల్ కాన్షియస్నెస్లోకి దింపి దాంట్లో ఆ గోల్డెన్ లైట్ సఫ్యూజ్ చేసే వర్క్లో ఉన్నది. అది 100 ఏళ్ళు పడుతుందా 1000 ఏళ్ళు పడుతుందా అనేది మనతో సంబంధం లేదు. అది పృథ్వీ తత్వంలోనే కాదు, ఇవాళ నేనుండే దేహంలో కూడా అదే చైతన్యం పనిచేస్తుంది. నేను ఎంత ప్యూరిఫికేషన్లోకి వెళ్ళి, ఎంత సైలెంట్ మైండ్లోకి వెళ్ళి, ఎంత స్టేబుల్ ఇమోషన్స్లోకి వెళ్ళి, ఎంత పీస్ఫుల్గా నేను బతకగలనో అంతవరకు ఆ దివ్య చైతన్యం నాలో పనిచేస్తుంది. ఇది మనం గమనించాలి. ఇది మన సాధన. So, integral perfection is perfection of physical, vital and mental with the light and knowledge from the supermind. ఇది. సో ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేర్చుకోవాల్సింది, ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే వీఆర్ ద స్పిరిట్, వీఆర్ ద సెల్ఫ్, వీఆర్ ద అవేర్నెస్. అట్ ప్రెజెంట్ మనకి తెలిసినవి 3 పార్ట్స్: బాడీ, మైండ్ అండ్ ఇమోషన్స్. మనకి తెలియనివి ఏమిటి అంటే దెర్ ఇస్ అ విజ్ఞానమయ కోశ, సుప్రామెంటల్ సూపర్ మైండ్ లైట్ దట్ ఈస్ కమింగ్, అండ్ ఆనందమయ కోశ. ఇవి కూడా మనలోని భాగాలే, కానీ ఆ పొరలు ఇంకా మనం గమనించి గుర్తించలేదు. ఇదేదో హోకస్ పోకస్ థియరీ కాదు. మనలోకి మనం అవి అప్లై చేసుకుంటేనే యోగ సాధనలో మనం అడుగులు ముందుకేయడం. శ్రీ అరవిందో తత్వబోధన చేశారంటే తత్వబోధన చేశారు ఆయన, కానీ ఆ తత్వబోధనకి ఆయన యోగం జోడించారు ఆయన. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిలాసఫీ. How does one work on physical, vital, mental? Mind, life and body, they have all themselves first to be developed and find out their ordinary possibilities. All our normal life is a trying of these possibilities. They have to arrive at a point when they can open themselves to the power and presence of the spirit and admit its direct workings. ఇది ఆ దివ్య చైతన్యానికి ఒక రకంగా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయి ఆ చైతన్యము డైరెక్ట్గా మనలో పనిచేసే ఆ కెపాసిటీ మనము డెవలప్ చేసుకోవాలి. ఆ పాసిబిలిటీని మనం గుర్తించాలి. ఇలా జరగగలదు అనేది మనం గుర్తించాలి. ద డైరెక్ట్ వర్కింగ్ ఎఫెక్ట్స్ ఎ కన్వర్షన్ ఆఫ్ ద హోల్ బీయింగ్ విచ్ ఇస్ ద ఇండిస్పెన్సిబుల్ కండిషన్ ఆఫ్ అవర్ రియల్ పర్ఫెక్షన్. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ టాక్ మొత్తము ఇక్కడ సమరైజ్ చేసేసారు ఈ ప్యాసేజ్లో. ఆయన ఏమంటారంటే ఈ మైండ్, లైఫ్ అండ్ బాడీ అనేవి ఉన్నాయి కదా, దే హ్యావ్ టు అరైవ్ ఎట్ ఎ పాయింట్ వెన్ దే కెన్ ఓపెన్ దెమ్సెల్వ్స్ టు ద పవర్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ admit its workings. This direct working affects a conversion of the whole being, which is the indispensable condition of our real perfection. సో ఇక్కడ శ్రీ అరవిందులు వారు ఏం చెప్తున్నారంటే ఆ దివ్య చైతన్యము మనలోకి వచ్చి మనలో రూపాంతరణ చేయగలదు, మనని మార్చగలదు, ఆ చైతన్యం మనలో ఉండగలదు అనే భావన ముందు మనం అర్థం చేసుకోవాలి. అసలు ఆ పాసిబిలిటీ ఉందనేది అర్థం చేసుకోవాలి. మనకి ట్రెడిషనల్ వైష్ణవ సాంప్రదాయంలో సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సాయుజ్యముక్తి ఇవన్నీ అంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే సాయుజ్యముక్తి. దైవత్వం మనలో ఎంబెడ్ అయిపోతుంది. మరి ఎలాగా? ఇక్కడ శ్రీ అరవిందుల వారి సెంటెన్స్ ఒకటి: ఇఫ్ యూ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు ద మదర్ by putting the movements of any part of you under her observation, that of itself creates a relation and personal closeness with her. శ్రీ అరవిందుల యోగ మార్గంలో ఒక 10-12 ఇంపార్టెంట్ సూత్రాలు ఉన్నాయండి. వీటిని నేను విడిగా ఒక టాక్ ఇచ్చాను. అదేంటంటే నేను వీటిని ఇంటిగ్రల్ యోగ సూత్రాస్ అని. ఏంటంటే ఒకదాంట్లో ఒక్కొక్కటి అన్నీ అన్వయించుకుని ఉంటాయి ఇవి. ఇక్కడ శ్రీ అరవిందులు వారు చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు ద మదర్,
by putting the movements of any part of you under her observation, that itself creates a relation, a personal closeness with her. Alage, you have to open the body, mind and vital, open themselves to the power and presence of the spirit and admit its workings. Ikkada emantunnarante Sri Aurobinduల వారి టర్మినాలజీలో చెప్పాలంటే descent of the force. అసెంట్ అంటే పైకి ఎక్కడం, డిసెంట్ అంటే ఆ ఫోర్స్ మనలోకి రావడం. మనలో ఈ మార్పులు జరగాలి అంటే ఆ ఫోర్స్ మనలోకి దిగి రావాలి. ఎలాగైతే కుండలిని యోగ సాధన చేసే వాళ్ళకి ఈ కుండలిని శక్తి కింద నుంచి పైకి వెళ్ళి సహస్రారం దాకా తీసుకువెళ్ళాలనే ఒక ఇది ఉంటుందో, మన యోగంలో యాక్చువల్గా రివర్స్ ఇంపార్టెంట్. శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే, మనము ఆ యోగ చైతన్యము, ఆ దివ్య శక్తిని మనము, మదర్ చైతన్యమే అది కూడా ఒక రకంగా చెప్పాలంటే, ఇట్ ఈస్ హర్ ఫోర్స్ అండ్ హర్ కాన్షియస్నెస్. మనము దానికి ఓపెన్ అయి ఆ శక్తి మనలో ప్రవేశించేటట్టు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం రోజు ఈ ప్రయత్నము రోజు ఆ యాస్పిరేషన్తో చేస్తామో, నెమ్మదిగా ఆ సైలెన్స్లోకి ఆ దివ్యశక్తి ప్రవహించి మనలో ఉన్న టెంప్లెట్స్ని మార్చేయడం మొదలు పెడుతుంది. మనలో ఉన్న స్టాండర్డ్ టెంప్లెట్ ఏదైతే 40కి ఫార్మ్ అయ్యి 70 దాకా నడుస్తుంది, 80 దాకా నడుస్తుంది అనుకున్నామో, ఆ టెంప్లెట్స్ ఆవిడ మార్చడం మొదలు పెడుతుంది. సో దిస్ ఈజ్ ద అప్రోచ్ ఆఫ్ శ్రీ అరబిందోస్ యోగా. మనం ఇప్పుడు 2-3 విషయాలు మాట్లాడుకున్నాము. ఒకటి ఏంటంటే యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్. యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ అంటే ఏమిటి అంటే, ముందు ఆ ఆత్మ సంసిద్ధత, ఆ పూర్తి పర్ఫెక్షన్ అనేది ఇక్కడ భూమిలోకి రావాలి. నెంబర్ 1, మనలో ఉన్నవి ఫిజికల్, వైటల్, మెంటల్, అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు మూడింటిని కూడా పరిశుద్ధత చేసి వాటిని ఒక పర్ఫెక్షన్ వైపుకి మనం తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి అంటే, ఈ మూడింటిని కూడా మనము ఓపెన్ చేసి మదర్ ఫోర్స్ పైనుంచి కిందకి వచ్చి, సూప్రామెంటల్ ఫోర్స్ అనండి, మదర్స్ ఫోర్స్ అనండి, మదర్స్ లైట్ అనండి, ఇవి మనలోకి దిగి వచ్చి నెమ్మదిగా మన బాడీ, మైండ్ అండ్ ఎమోషన్స్ని మార్చాలి. అండ్ ఎప్పుడైతే ఈ మార్పు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఈ వర్క్ నెమ్మదిగా ముందుకు వెళ్తుందో, అప్పుడు మనం పర్ఫెక్షన్ వైపుకి వెళ్తాము. ఎందుకని? ఆ ఫోర్సు, ఆ స్పిరిట్ మనల్ని నడిపిస్తాయి. అండ్ యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ ఈజ్ ద మెథడ్ ఇన్ అ వే. ఈ సెల్ఫ్ పర్ఫెక్షన్ అనేది ఏమిటి అంటే, నెమ్మదిగా మనం ఆ హయ్యర్ ఫోర్స్ మనలోకి డిసెండ్ అవుతూ మనలో మార్పులు తీసుకురావడమే యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్. దిస్ ఇస్ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇన్ అ వే ఆఫ్ ద హోల్ థియరీ. ఇంకా ఉన్నాయి మనకి దీంట్లో ఇవాళ టాపిక్స్, కానీ వాట్ ఐ వుడ్ ప్రిఫర్ ఇస్, మేబీ ఇఫ్ యూ కెన్ డూ a 20-minute meditation. I think theory I can always take up in other sessions, but let us do it a little more experientially. ఒక రకంగా ఒక లాస్ట్ కొటేషన్ ఒకటి చదివేసి we will then proceed. ఆశ్రమంలో అనురక్త అని ఒక సాధకులు ఉండేవారు. ఒక 5 years బ్యాక్ 7 years బ్యాక్ వెళ్ళిపోయారు ఆయన. అనేవారు, Anurakta says, allow silence to settle so that the divine force can work on mental and vital transformation. Without silence, it is difficult. సో శ్రీ అరవిందుల వారు మనలోకి దిగే శక్తుల గురించి ఒక 7 చెప్తారు. ఆయన 7 చెప్తారు. సైలెన్స్, పీస్, లైట్, పవర్, నాలెడ్జ్, ప్రెజెన్స్ అండ్ ఆనంద. ఇవన్నీ కూడా ఇక్కడే మన పైన ఈ శక్తులు ఉన్నాయి, అవి మనలోకి దిగి రావాలి. దీంట్లో సైలెన్స్, పీస్, లైట్ అండ్ ప్రెజెన్స్, ఈ 4 మనకి బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదేదో నేను మనకి చాలా దూరంగా ఉన్న థియరీ చెప్తాను అనే భావన మీరు వదిలేయాలి. ఎందుకంటే నేను మీకు ఆనెస్ట్గా చెప్పాలంటే, హైదరాబాద్లోనే డివోటీస్ ఉన్నారు ఎవరైతే దే ఫీల్ ద డిసెంట్ స్ట్రాంగ్గా. మన కరీంనగర్లో మన యాన్యువల్ కాన్ఫరెన్స్ జరిగింది, మీలో కొంతమంది వచ్చి ఉండవచ్చు. ఆ రోజు కూడా ద పర్సన్ టోల్డ్ మీ, ఇన్ ద సెషన్స్ టుడే దెర్ వాజ్ అ డౌన్ పవర్ ఆఫ్ ఫోర్స్. సో పీపుల్ కెన్ ఫీల్ ఇట్. మనము కొద్దిగా
దీనికి కావాల్సింది ఏంటంటే రెగ్యులారిటీ ఆఫ్ మెడిటేషన్స్. ఎవ్రీ డే ఇంట్లో ఒకసారి 2 సార్లు మెడిటేట్ చేసుకోవడం, రిలిక్స్ దగ్గరకు వచ్చి మెడిటేట్ చేసుకోవడం. ఇక్కడ ఇంట్లో చేసేదానికి 10x 100x పవర్ ఉంటుంది. ఇక్కడ సింపుల్ సైలెంట్ మెడిటేషన్.